ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. కార్తీక మాసం, ఈ మాసాంతం ప్రతి ఒక్కరు శివునికి దగ్గరగా ఉండడానికి ఉపవాస పూజలు చేస్తూ ఉంటారు, కార్తీక దీపాలు పెడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ప్రత్యేకించి బిలవ పత్రాలతో శివుని అర్చించుకుంటూ ఉంటారు. మన పురాణాలు మనం ఒకవేళ చూసుకున్నా కానీ ఒక్క బిలవ పత్రంతోనైనా సరే శివుణ్ణి ఆరాధించండి అని చెప్పబడుతుంది. బిలవ పత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? బిలవ పత్రం ఏ విధంగా పుట్టింది? బిలవ పత్రంతో పూజిస్తే అసలు కలిగే ప్రయోజనాలు ఏంటి? మీ క్వశ్చన్లు అడగాల్సింది అన్ని అడిగేశారండి. ఏం మిగల్చలేదనమాట. ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం చాలా మంచిదండి. దానికి ఆన్సర్ కూడాను చాలా చెప్పుకోవచ్చు. ఈ బిల్వ పత్రం గురించి, బిల్వ వృక్షం గురించి కానీ, అది చేసే మహిమల గురించి, అటు మనకు మోడర్న్ సైన్స్ ప్రకారం చూసుకున్నా కానివ్వండి, స్పిరిచువల్ ప్రకారంగా చూసుకున్నా, మన అనాదిగా వస్తున్న వంశపారం ప్రకారం కానీ, మన ట్రెడిషన్ ప్రకారంగా చూసుకున్నా కానీ, బిల్వ చెట్టుకి కానివ్వండి, భక్తికి కానివ్వండి, మన హెల్త్కి కానివ్వండి చాలా చాలా సంబంధం ఉంది. ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన వృక్షం బిల్వ వృక్షం అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తారంటే బిల్వ పత్రానికి 3 ఆకులు ఉంటాయండి. ఈ 3 ఆకుల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరితో సమానంగా చూస్తారనమాట. అందుకని చెప్పేసి బిల్వ పత్రంతో పూజ చేస్తే 3 దేవతలకు ఇష్టమైన పని జరుగుతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి శివుడికి వచ్చేటప్పటికి 6 రకాలైన వస్తువులు, పవిత్రమైన వస్తువులతో పూజ చేయాలంటారు. ఒకటి వచ్చేటప్పుడు విభూతి పెట్టుకోవటం, రుద్రాక్ష చేయటం, 3 వచ్చేటప్పుడు బిల్వ పత్రం. ఈ 6 కూడా ఫస్ట్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. బిల్వ పత్రంతో చేయాలని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తుందండి. ఏది ఉన్నా లేకపోయినా ఈ 3 ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తూ ఉంది. ఇది వచ్చేటప్పుడు నేను శివ పురాణంలోంచి, పద్మ పురాణంలో నుంచి తీసుకున్నానండి. అట్లానే కార్తీక పురాణంలో కూడా ఈ 3 నుంచి తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు హైలైట్ చేసి పెట్టానండి. అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడని మీకు చెప్పడానికి. ఇది ఎందుకు ఎంత విశిష్టత కలిగింది అని చెప్పి మన శివ పురాణాల్లో ఏం చెప్తారంటేనండి, పార్వతీదేవికి ఏదో పనిలో ఉండగా నుదుటి నుంచి ఒక చెమట బొట్టు అంటారు కదా, చెమట వచ్చేసి కింద పడిపోతుందండి. ఆ చెమట బొట్టు వచ్చేటప్పటికి మనకి బిల్వ పత్రంగా ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అందుకని చెప్పేసి మనకి శివుడికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అది పార్వతీదేవి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, సాక్షాత్ అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, అమ్మవారి నథింగ్ బట్టి శక్తి కాబట్టి, శివుడికైనా కానీ శక్తి కావాలి కాబట్టి, అందుకని చెప్పి శక్తి శివుడికే శక్తిని ఇస్తుంది కాబట్టి శివుడికి అంత ఇష్టం అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ చెట్లు వచ్చేటప్పటికి మన శివపురాణంలో ఏం చెప్పారంటేనండి, ఈ బిల్వ పత్రం అంటే మనం మారేడు చెట్టు అంటాం అనమాట. మారేడు చెట్టు కానివ్వండి, దానికి ఎందుకు అంత విశిష్టత అంటే మనకి గిరిజాదేవి రూపంలో అమ్మ వచ్చేటప్పటికి బిల్వ పత్రానికి ఒక రూట్లలో ఉంటుంది. దాన్ని ఏమంటే ఏర్లలో, మన చెట్టు యొక్క వృక్షం యొక్క వేర్లలో అమ్మవారి గిరిజా రూపంలో ఉంటుందంట. తర్వాత వచ్చేటప్పటికి మనకి కాండం ఏమైతే ఉంటుందో అది మహేశ్వరి రూపంలో అమ్మవారు అక్కడ ఉంటుందంట. తర్వాత వచ్చేటప్పటికి కొమ్మల్లో వచ్చేటప్పటికి దాక్షాయణి అవతారంలో కొమ్మల్లో ఉంటుందంటండి. తర్వాత ఆకుల్లో వచ్చేటప్పటికి పార్వతీదేవి రూపంలో ఆకులు ఉన్నాయి. అందుకని డైరెక్ట్గా మనం ఆకులతో బిల్వపత్రాలతో చేస్తే శివుడికి అమ్మవారిని డైరెక్ట్గా ఇచ్చేసినట్లు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి కాత్యాయని రూపంలో పళ్ళు రూపంలో ఉంటుంది అనమాట. అందుకని కాత్యాయని కాయలు పళ్ళు అని చెప్పేసి మనకి కాత్యాయని కాయలు అని అంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే కాత్యాయని నుంచి వచ్చింది కాబట్టి అనమాట. అక్కడి నుంచి ఫ్రూట్స్ వచ్చేట ఫలాల్లో వచ్చేటప్పుడు కాత్యాయని అమ్మవారు ఉంటుంది అనమాట. గౌరీదేవి వచ్చేటప్పటికి ఫ్లవర్స్లో ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటాను. ఇవి కాకుండా ఇంకొకటి కూడా మనకి ఏం చెప్తారంటేనండి, ఈ బిల్వ చెట్టుని కానీ బిల్వ పత్రాలను కానీ ఎక్కడైతే పూజించారో సాక్షాత్ అమ్మవారిని అన్ని రకాల రూపాలలో మనం పూజించిన దానికి సమానం అనమాట అండి. తర్వాత ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తామండి. ఇది ఎక్కడ వచ్చేప్పటికి మనకి పద్మ పురాణాల్లోనే ఎక్కడో చూశానండి. ఇది కూడా నేను ఇందులో ఏం చెప్తారంటే, ఒకసారి లక్ష్మీదేవికి తపస్సు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. సో ఎక్కడైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ చెయ్యి ఇలా పెట్టేసిందంటండి భూమి మీద. పెట్టినప్పుడు ఆమె చేతి స్పర్శ తగిలి ఆ స్పర్శతో భూమిలో నుంచి ఒక వృక్షం వచ్చింది. ఆ వృక్షం వచ్చేటప్పటికి మనకి బిల్వ పత్రం, మారేడు చెట్టు అని చెప్తారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చెట్టు ఉంది కదని చెప్పేసి ఆ చెట్టు మొదల్లో కూర్చొని అమ్మ లక్ష్మీదేవి మనకి తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంత విశిష్టత మనకి పురాణిక ప్రకారంగా ఉంది. ఇందులో ఇంకా ఏం చెప్పారంటేనండి, ఇందులో మనకి శాస్త్రాలకు మా లక్ష్మీదేవి ఈ బిల్వ స్థానంలో ఉంటుంది. అందుకని చెప్పేసి మనకు లక్ష్మీదేవి ఉండే 5 ప్రదేశాల్లో ఈ బిల్వ వృక్షం కూడా ఒకటి. అందుకని మన లక్ష్మీదేవి ఎవరికైనా డబ్బులు కనుక ప్రాబ్లం కావండి, ఇంట్లో ఐశ్వర్యం లేకపోయినా, సంపదలు లేకపోయినా కానీ కష్టపడుతూ ఉన్నా కానీ రాకపోతే కనుక ఈ బిల్వ చెట్టుకి కనుక మన ప్రదక్షిణాలు చేసి మనకి పూజ కనుక చేసి అమ్మని ప్రార్థిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందండి. తర్వాత ఇంకోటి శివుడికి మారేడు దళాలతో పూజ చేయటం మొదలు పెట్టిన వెంటనే ఏమవుతుందంటేనండి, ఎవరైనా సరే శివుడికి కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ మారేడు దళాలతో మారేడు ఆకులతో కనుక పూజ చేస్తే ఏమవుతుందంటేనండి, వాళ్ళకి ఏం చెప్తుంటే త్రియుషం అంటారు. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం, ఈ 3 కనుక వాళ్ళు ఒకేసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారంటండి.
చిన్నపిల్లలు చేసినా కానీ యవనతనికి 3 రకాల వయసుల్ని బాల్యం, యవనం, కౌమారం ఈ మూడింటిని చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంటండి వాళ్ళకి. సో కంప్లీట్ హ్యూమన్ పొటెన్షియల్ వాళ్ళు చూసుకునే ఒక అవకాశం ఇందులో కలుగుతుంది అని చెప్పి ఈ పూజ ద్వారా అని చెప్తా ఉంటారు. తర్వాత మారేడు చెట్టు కింద ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మందికి దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే. జస్ట్ మనం అలా ఆడుకుంటూ ఎలా తిరిగినా కానీ 3 చోట్ల భక్తితో చేస్తే సరిపోతుందండి. అంటే భక్తి అనేది కనెక్షన్ అనమాట. మనం ఫిజికల్గా తిరిగేదానికి ఆడుకోవడం అవుతుంది. అది మనం ఎప్పుడైతే డివోషన్ దాంట్లో యాడ్ చేస్తే భక్తి అయిపోతుంది, ప్రదక్షిణ అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదండి, మామూలు ఇది డివోషన్ యాడ్ చేస్తే ప్రవచనాలు అయిపోతాయి. అదే ప్రవచనం మాట్లాడుకుంటున్నాం. అట్లానే మనం చేసే పనికి భక్తితో కనుక మారేడు చెట్టుకి చేస్తే 33 కోట్ల మందికి చేసినట్లే. ఇంకంతకు మించి ఎవరికి ఏం పుణ్యం కావాలంటే జస్ట్ ప్రదక్షిణం చేస్తే, స్నానం చేసి దండం పెట్టుకొని చేస్తే చాలండి. తర్వాత వచ్చేప్పటికి మారేడు చెట్లు ఇంట్లో ఉంటే కనుక ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. ఒక జపమాల ముట్టుకొని 108 ఓం నమ శివాయ ఓం నమ శివాయ మంచిగా ఆ చెట్టు కింద కూర్చొని మనం తపస్సు చేసినా కానీ, మనం జపం చేసినా కానీ అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకి ఇందులో చెప్తూ ఉన్నారండి. తర్వాత అందుకని చెప్పేసి శివుడికి అత్యంత, ఈ విధంగా చూస్తే శివుడికి అత్యంత ముఖ్యమైన 6 వస్తువులు ఏదో ఒక వస్తువు అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి భస్మధారణ, మెడలో రుద్రాక్ష వేసుకోవటం. మూడోది వచ్చేటప్పటికి ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట. మనకి బిల్వపత్రం తీసుకోవటం, లింగం మీద పెట్టడం, తర్వాత కొంచెం మన అభిషేకం లాగా చల్లటం, ఓకే, నీళ్లు పెట్టేసినా కానీ, లేదంటే బిల్వపత్రం నీళ్ళల్లో ఉంచి దాంతో కానీ అభిషేకం చేసినా కానీ, ఒక పత్రాన్ని శివుడి మీద పెట్టినా కానీ ఎన్నో రకమైన ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పున్నాయి. ఇవి కాకుండా మనం రీసెంట్గా అఫ్కోర్స్ ఇది చెప్పడం అంత కరెక్ట్ కాదేమో, బట్ నేను మెడికల్ దాంట్లో కూడా అసోసియేట్ ఉన్నాను కాబట్టి అండి, ఈ మనకి బిల్వపత్రాల నుంచి చాలా చాలా మెడిసిన్స్ అవన్నీ చేస్తాం. పర్టికులర్ వచ్చేటప్పుడు కొలెస్ట్రాల్కి బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి మనకి తెలిసి కానీ తెలియదు కానీ ఈ బిల్వపత్రంతో కానీ మనం ఏమైనా చేసినా కానీ మనకి చాలా మంచిది అనమాట. అట్లానే బిల్వపత్రాన్ని, ఈ కాయని పండుని మనం శ్రీ ఫలం కూడా అంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి అందులో ఉంటుంది కాబట్టి దీన్ని శ్రీ ఫలం అనేది మనకి ఎక్కువ వాడుకలో ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేప్పటికి మనకి బ్రెస్ట్ మిల్క్ మనకి చాలా లేడీస్కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి, బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కానివ్వండి, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ ఈ ప్రాపర్టీస్ అని చెప్పేసి మనకు ఉన్నాయని చెప్పేసి మనకి చాలా సైంటిఫిక్గా రీసెంట్గా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. సో ఇది అలా పెడితే వీటన్నిటికంటే ముందు మన స్పిరిచువాలిటీ, మన ఈ చెట్టు అనేది మన ఇండియన్స్ చెట్టు అనమాట. మనం పెంచుకున్న చెట్టు, మన ఋషులు మనకి ఇచ్చిన జ్ఞానం, దీన్ని మనం కాపాడుకోవాలి. దీనికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలి అని సద్వినియోగం చేసుకోవాలంటే అక్కడ ఉండటం, తపస్సు చేయటం, మెడిటేషన్ చేసుకోవటం, పూజ చేసుకోవటం, అట్లీస్ట్ ఒక చిన్న పత్రాన్ని తీసుకొని శివలింగం మీద పెట్టి అభిషేకం చేయటం చేస్తే ఈ కార్తీక మాసంలో ఎన్నో కోట్ల చేసిన పాపాలన్నీ, సన్మానం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యాత్మలు అవుతారు. ఆ ద్వారా లక్ష్మీ కటాక్షం మెయిన్ మనందరికీ కావాల్సిన కటాక్షం వస్తుందని చెప్పేసి అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఎందుకు అంటే చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ లక్ష్మీదేవికి చేరువ అవ్వాలన్నా, ఆ శివానుగ్రహం పొందాలి అనుకున్నా చాలా మందికి బిల్వపత్రంతో చాలా మందికి తెలియదు బిల్వపత్రం ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఒక్క బిల్వపత్రం అయినా సరే పెడితే మంచిదని చెప్తుంటుంటారు. సో ఈ కార్తీక మాసానికి సంబంధించి మనం ఏదైనా క్లాస్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఇంకేదైనా చాలా మంది ఆర్థిక సమస్యలతో, హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఏం చేస్తే మంచిది అంటారు? మనం క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది. అవునండి, ఈసారి వచ్చే కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఎందుకంటే కృతికా నక్షత్రం, ఆ రోజు పౌర్ణమి ఉంది. అంతేకాకుండా సోమవారం వస్తుంది. ఇది మంచి చాలా ఇంపార్టెంట్. శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం. అదే సోమవారం రోజు చంద్రహోరాలు అని 3 హోరాలు ఉంటాయండి. మార్నింగ్ 6 o'clock, అరౌండ్ 12, 1 o'clock మళ్ళీ ఈవినింగ్ ఉంటుందన్నమాట. ఒక చిన్న ప్రొసీజర్ తోటి, చిన్న పద్ధతులతోటి మనకున్న ఎంతో మన పాపాలన్నీ పోగొట్టుకొని మంచి కర్మలను మనం తీసుకునే సమయం ఇది అండి. దీనికి సంబంధించిన ఐశ్వర్య సిద్ధి కానివ్వండి, తర్వాత అబండెన్స్ని కానివ్వండి, తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడో వాళ్ళకి అభివృద్ధిలోకి ఆగిపోతూ ఉంటారు కదండి. అట్లాంటి వాళ్ళకి చాలా అభివృద్ధి, గ్రోత్, ప్రాస్పరిటీ కావాల్సిన కొన్ని మనకు చిన్న చిట్కాలు, ఇలాంటి ప్రొసీజర్స్ చాలా చిన్నవి కానీ ఎంతో వాళ్ళకి మంచి ప్రయోజనాన్ని వాళ్ళకి కలిగిస్తూ ఉంటాయండి. అట్లాంటి వాటికి సంబంధించి మనం ఒక సెషన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నామండి. అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ క్లాస్కి కనుక ఈ కార్తీక మాసంలో అటెండ్ అవ్వాలి అనుకుంటే నెల 27వ తారీఖు జరగబోతుంది. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour క్లాస్ ఉండబోతుంది. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.